శ్రీ చైతన్య హరే కృష్ణ. వినబడుతుంది అందరికి? అదే లెక్చర్ రూపంగా కాక మనం ఆదాన్ ప్రదాన్. నేను హిందీ వర్డ్స్ యూజ్ చేస్తున్నా, అర్థమవుతుంది కదా? లేదు ప్రభుజీ, అర్థం కాదు హిందీ. అర్థం కదా? మొత్తం అర్థం కదా? అంటే మీరేమని చెప్తూ ఉండాలి, నేనేమని చెప్తూ ఉండాలి, ఇలానే మనది జర్నీ నడుస్తూ ఉంటుంది. నేను చెప్తూ ఉంటా, మీరు వింటూ ఉంటారు, నాకు ఏర్పడదు కదా. ఎందుకంటే జూమ్లో ఉంది అయితే మీరు ఎవరేం చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. ఇంకా నా ఒక్కనే వీడియో ఆన్ ఉంది అంటే మీరందరు నన్ను చూస్తున్నారు, కానీ నేను మిమ్మల్ని చూడలేకపోతుంది. అందుకోసమే నేను మధ్యలో మీకు ఏమైనా వేరే పనులలో ఉన్నా, దీంట్లో ఉన్నా కూడా లేపుతూ ఉంటాను. ఓకే, ఫస్ట్ మనం దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలనేది ఫస్ట్. అంటే మనం నేను రెగ్యులర్గా నేను క్లాసెస్ తీసుకోను, అందుకోసం జనరల్ గా తీసుకుంటే ఈ క్లాసెస్. నాదేమి ఇట్లా స్టార్ట్ ఎండ్ అనేది ఏం లేదు. ఏమన్నా టాపిక్ ఏమన్నా వస్తుంటుంది మధ్యలో, అందుకోసం మీరు కొద్దిగా అర్థం చేసుకోవడం ఎలా? అచ్చా, ఇప్పుడు నా గురించి మీకు అర్థం కావాలంటే చేయాలి, మీరు చెప్పేయన్ని వినాలి, అప్పుడు మీరు మాకు అర్థం కదా అండి. యాక్టింగ్ కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు. అది అంటారు కదా, వ్యాసాసన గురించి చెప్పినప్పుడు ఒక స్టోరీ చెప్తారు మాకు. ఒక ఊర్లో మీరు పల్లెటూరులో ఉన్నారా చాలా మంది? నేను చాలా విలేజ్ లో ఉన్నాను ప్రభుజీ. కచేరీ బండ ఉంటది, గుర్తా? మా కచోరీ ప్రభుజీ, మాది ఆంధ్ర కదా. అట్లా లైబ్రరీ దూరాలు కూర్చొని వాళ్ళందరూ కొద్దిగా అప్పర్ మీద కూర్చుంటారు, కిందనేమో అందరు కూర్చొని వింటూ ఉంటారు అన్నట్టు. అరే దూరగా ఇది చేస్తున్నా అని చెప్తుంటారు కదా. అయితే ఏమైతుండే కానీ ఆ కచేరీ అయితే ఊరోళ్ళందరికీ అర్థం కాలి, ఎందుకు ఇట్లా అవుతుంది ఇట్లా. ఎందుకంటే ఆ కచేరీ బండ నుంచి కింద దిగిండంటే మళ్ళీ మస్తీ చేస్తుండు, మళ్ళీ అందరికి తక్లీఫ్ ఇస్తుండు, అది చేస్తుండు, ఇది చేస్తుండు. కానీ ఆ బండ మీద పోయే వరకు మళ్ళీ మంచిగా అవుతుండే జెంటల్మెన్. అయితే వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఆ కచేరీ బండ తవ్వి చూస్తే దాంట్లో వ్యాసాసన వెళ్ళింది. వ్యాసాసన మహిమ అన్నట్టు. వ్యాసాసనం మీద కూర్చున్నప్పుడు అన్ని మంచి మంచి మాటలే మనం మాట్లాడుతుంటాం. అందుకోసమే నన్ను ఎట్లా గుర్తుపట్టగలుగుతారు? ఇప్పుడు నేను యాక్టింగ్ చేయొచ్చు కదా, యాక్టింగ్ కూడా నేను చెడ్డ మనిషినవి కూడా ఏదో మేము ముందు కొద్దిగా యాక్టింగ్ ఇవ్వకుండా మంచుకున్నవాడు. అందుకోసం ఇంకా మళ్ళీ క్వశ్చన్ అది వేస్తాను, నన్ను ఎట్లా అర్థం చేసుకోగలుగుతారు? భార్యను అడిగినాం అనుకో, నా భార్య ఎప్పుడు పెళ్ళైన నుంచి తర్వాత ఏమైందో అది చెప్పగలుగుతాడు. నా పిల్లలకు అడిగినాం అనుకో, నా పిల్లలు పుట్టిన తర్వాత చెప్పగలుగుతారు. మా పేరెంట్స్కి అడిగినాం అనుకో, పుట్టిన నుంచి పెళ్ళయ్యే వరకు చెప్పగలుగుతారు. కానీ కంప్లీట్ గా చెప్పాలంటే నన్నే అడగవలసి వస్తుంది. అదే విధంగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే దేవుడే మనకు చెప్పాలి.
కదా. అందుకోసం ఇంకొకటి క్వశ్చన్ ఏమొస్తుంది, మనం ఎందుకు అర్థం చేసుకోలేము, ఎందుకంటే మన లోపల 4 డిఫెక్ట్స్ ఉన్నాయి. 4 డిఫెక్ట్స్ చెప్పగలుగుతారా? మనుషులలో 4 డిఫెక్ట్స్ ఉన్నాయి, చెప్పగలుగుతారు ఎవరైనా? ఎందుకంటే ఇవి బేసిక్స్, ఇవి డిఫెక్ట్స్ ఉంటాయి. 4 డిఫెక్ట్స్, 4 లిమిటేషన్స్ ఉన్నాయి మనకి. చెప్పండి, ఎవరైనా చెప్పండి. కిరమే మాత చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రాణం ప్రభుజీ. ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ ప్రభుజీ, చీటింగ్ ప్రొపెన్సిటీ. తెలుగులో చెప్పండి, ఇప్పుడు తెలుగు క్లాస్ ఉంది. హరే కృష్ణ. ఇప్పుడు మీ టైం ఉంది. మన మోస ప్రవృత్తి మోస ప్రవృత్తి మోసం. తెలుగు కష్టం. మోహానికి గురవడం, దాన్ని సమర్థించుకోవడం, మోసం చేసి దాన్ని మోహానికి గురవడం, మోహానికి గురవడం. టు బి ఇన్ ఇల్యూషన్. ఇంకొకటి, వి కమిట్ మిస్టేక్స్. కోపము కోపం ఆపరేషన్. ఏమున్నాయి? ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. మనకైతే ఇంద్రియాలు ఉన్నాయో ఇంపర్ఫెక్ట్ ఉన్నాయి, అంటే మొత్తం పూర్ణం లేవు. రెండోది ఏముందంటే టు బి ఇన్ ఇల్యూషన్, మనం మోసపోగలడు, భ్రమలో ఉండగలుగుతాం, భ్రమ. ఇంకా ఇంకొకటి గురించి అన్నప్పుడు కళ్ళు చూసిందే నిజం అని చెప్పచ్చా మనం? కళ్ళు చూసిందే నిజం అని చెప్పచ్చా? చెప్తాం. నిజం అని చెప్పచ్చా? అంటే కళ్ళ కూడా లిమిటేషన్, చూడలేము. బాగా దగ్గర ఉన్నాయి చూడాలి, సిచ్యువేటెడ్ ఉండాలి, ఇంకా దానికి లైట్ అవసరం ఉంటుంది. అయితే ఈ 3 కండిషన్స్ ఉంటేనే మన కళ్ళు చూడగలుగుతాం. అదే విధంగా సౌండ్, ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని సౌండ్ వింటామన్న, ఎవరన్నా కామెడియన్ వచ్చి వేరే ఆవాజ్ తీయచ్చు, అల్లు అర్జున్ తీయచ్చు, చిరంజీవి తీయచ్చు. ఇక మనం లిమిటేషన్స్ ఉన్నాయి. దేవుడేమో ఓం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి, ఈజ్ కంప్లీట్. కానీ మనం కంప్లీట్ లేము. అందుకోసమే మనం అర్థం చేసుకోవాలంటే దేవుణ్ణి బాగా కష్టం. కానీ ఇప్పుడు మనం ఒకటి ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతాం. ఒక గుట్ట ఎక్కాలని మనకు ఉందనుకో, ఒక గుట్ట ఎక్కాలని ఉంది. 2 ఉన్నాయి దాంట్లో వేస్. ఒకటేమో మీద నుంచి ఎవరైనా తాడేస్తే మనం తాడుని పట్టుకొని పోవచ్చు, లేకపోతే కింద నుంచి మనం ఇవన్నీ లంగర్స్ కొట్టుకుంటా మనం మీరుకోవచ్చు. ఈజీ మెథడ్ ఏది ఉంది? ఏదైనా గుట్ట ఎక్కాలంటే ఈజీ మెథడ్ ఏముంది? ఈజీ మెథడ్ మనస్సు ఉంది. లేదు, గుట్ట ఎక్కాలంటే మీరు ఎగ్దాం దీంట్లో పోతుంది, బావులో ఉంది. బావులో ఒక గుట్ట ఎక్కాలనుకుంటే ఇప్పుడు తాడేస్తే ఈజీయా, మన ప్రయత్నం తీసుకుంటా ఎప్పుడు ఈజీ? తాడేస్తేనే ఈజీ ప్రభుజీ. తాడేస్తే ఈజీ కదా. అంటే తాడేస్తున్నట్టే మీద ఎవరు ఉన్నారన్నట్టు కదా. అవును, ఉన్నారు. సేఫ్ మీద. అదే విధంగా ఏదైతే కృష్ణు నుంచి పరంపర వస్తుందో, కృష్ణుడు బ్రహ్మకు చెప్పిండు, బ్రహ్మ నారద మునికి చెప్పిండు, నారద ముని ఇట్లా మన పరంపరలో వస్తూ ప్రభుపాద్ తర్వాత మన గురు మహారాజ్ తర్వాత మన జ్ఞానం వచ్చింది. అంటే పైనుంచి వచ్చింది, డిసెండింగ్ ఆర్డర్ అంట దీన్ని. పైనుంచి జ్ఞానం వచ్చింది. పైనుంచి జ్ఞానం వచ్చినప్పుడు దాంట్లో కృష్ణుడు స్వయంగా చెప్తుండు, ఆయన గురించి చెప్తుండు, భగవద్గీతలు ఆయన గురించి చెప్తుండు. నేను ఇక్కడ ఉంటా, నా పని ఇది ఉంది, నేను ఇది చేస్తుంటా. ఆయన పాస్ట్ టైమ్స్, ఆయన క్యారెక్టర్, ఆయన ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ గా చెప్తుంది. అందుకోసం మనం అప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతాం. ఇక కింద నుంచి ఏదైతే ఎక్కడుంది చూడు, మనం చూస్తున్నాం, చూసి మనం
ఇట్లా జడ్జ్మెంట్ చేస్తున్నాం, ఈయన ఎట్లుంటాడు కావచ్చు. ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నా, సో అందరు ఆలోచిస్తున్నారు కావచ్చు, ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఈయన లాంగ్వేజ్ కొద్దిగా వేరే రకంగా కనబడుతుంది, ఈయన చెప్పే రకం వేరే ఉంది, ఈయన ఇట్లుంటాడు కావచ్చు, ఈయన కోపం ఉందో లేదో, ఈయన శాంతం ఉన్నాడో లేదో, మీరు అన్ని స్పెక్యులేషన్ చేస్తారు, స్పెక్యులేషన్. కానీ నేను ఎప్పుడైతే మీకు చెప్తానో అప్పుడు మీరు కరెక్ట్ అర్థం చేసుకోగలుగుతారు. అందుకోసం మీరు దేవుని అర్థం చేసుకోవాలంటే దేవుడే స్వయంగా చెప్పాలి ఆయన గురించి స్వయంగా చెప్పినప్పుడు మనము అర్థం చేసుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచిస్తామో మనము 4 డిఫెక్ట్స్ తో ఉన్నాం అన్నట్టు, మన లోపల 4 లిమిటేషన్స్ ఉన్నాయి. అందుకోసం మనం దేవుణ్ణి అర్థం చేసుకోలేము. ఎవరైతే అంటారు కదా, ఇప్పుడు చూడు, ముందు హరే కృష్ణలో పోకముందు, అంటే మేము హరే కృష్ణలో రాకముందు యంగ్ ఉన్నప్పుడు 20-21 ఇయర్స్ లోపల నాకు కృష్ణుడు అంటే అస్సలుగా నచ్చట్లేదు. ఎందుకంటే కృష్ణుడి గురించి ఆలోచిస్తూ అనిపిస్తుండే ఈయన మొత్తం ఎంజాయ్మెంట్ ఈయనని చేస్తాడు, ఇంకా మాకు ఏం ఎంజాయ్ చేయనియడు. అదే రాముడు అంటే ఎంత మంచివాడు, ఆయన ఆజ్ఞాకారి పుత్రుడు, మంచి భర్త, మంచి తండ్రి అని. ఎందుకంటే నేను నా విధంగా ఆలోచించిన కదా, నా లెవెల్కు నేను ఆలోచించి ఈయన బెస్ట్ ఈయన వర్స్ట్ అని నేను డిసైడ్ చేసిన. అయితే ఇస్కాన్లు పోయినాక లెక్చర్స్ తర్వాత గుర్తయింది, భగవద్గీత కృష్ణుడు చెప్తుండు, ఆయన గురించి చెప్తుండు, ఒక ఎగ్జాంపుల్ ఏమొచ్చిందంటే, నుంచి రాత్రి పండుకునే వరకు మనం మొత్తం భ్రమ అంతా మనము శరీరమే బతుకుతున్నాం. కదా, ప్రభుపాద రిపీట్ ఎందుకు చేస్తుండే, రిపీట్ చేస్తాడు. మనం దినం రాత్రి మిస్టేక్ చేస్తూనే ఉంటాం, మిస్టేక్స్. ఎవరు ఇట్లా చెప్పలేరు నేను మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాను. ఈవెన్ నేను మిస్టేక్ చేయొచ్చు, గురువు మిస్టేక్ చేయొచ్చు, కానీ దేవుడు ఒక్కడే మిస్టేక్ చేయలేదు. దేవుణ్ణి క్వశ్చన్ చేసే అధికారం మనం అందుకోసమే యాక్సెప్ట్ చేయాలి. ఇంకోటి ఏంటిది, మనం చీట్ అవుతాము, ఇంకోళ్ళకి చీట్ చేస్తాం. దీని మీద ఒక స్టోరీ, బాగా మంచి స్టోరీ ఉండే. ఒక ఊరుండే, బేకర్కి ఏమంటారు, బేకింగ్ చేస్తారు, వాళ్ళకి ఏమంటారు తెలుగులో, బేకింగ్ చేస్తారు. మన బ్రెడ్ గిట్లా